నేను ఇవాళ ఏడీఆర్ అండి. అంటే ఆల్టర్‌నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ గురించి మాట్లాడదలిచాను. ఇదివరకు కొన్ని వీడియోస్ చేశాను. అది వేరే విషయం. బట్ ఇవాళ కూడా నేను చేయదలిచాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక మీడియేషన్ సెంటర్ ఓపెన్ చేశాను. దాని అడ్రెస్ మీకు అంతా డిస్క్రిప్షన్ కింద ఇస్తాము మేము. అలాగే ఇక నుంచి వీడియోస్‌లో ఏంటంటే సంబంధిత లా మీద కూడా నేను చేసి చిన్న చిన్న వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను. డిస్క్రిప్షన్స్ ఇస్తూ ఉంటాను. ఈ విధమైన ఫుల్ లెంగ్త్ వీడియోలకి సపోర్టివ్‌గా. సరే ఇక్కడికొచ్చేటప్పటికి మనకు ఆల్టర్‌నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ఏంటి అంటే మీకు చెప్పాను, లిటిగేషన్ కాకుండా ఉండేటటువంటిది మనం ఈజీగా మాట్లాడుకోవాల్సింది. సో దీనిలో బెనిఫిట్స్ ఏంటో నేను చెప్పదలిచాను ఈరోజు అందరికీ కూడా. ఏంటంటే మనం లిటిగేషన్‌కి వెళ్ళేటప్పుడు మనం కొంచెం లిమిటెడ్‌గా మాట్లాడాలి. మన ఆవేశం, మన ఆక్రోశం అంతా కూడా చెప్పుకునేటటువంటి అవకాశం లేదు ఇవాళ కోర్టుల్లో. ఎందుకంటే బాగా కోర్టులన్నీ కూడా స్ట్రెస్ అయిపోయినాయి. బాగా ఓవర్‌లోడెడ్ అయిపోయినాయి. బర్డెన్ ఫీల్ అవుతున్నారు అందరు జడ్జెస్ అని. కొన్ని వేల కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. వాటిని కొంచెం తగ్గించడానికి ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొస్తున్నాము. ఆ బర్డెన్ కోర్టు తగ్గించడానికి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది యాక్ట్‌లో. దాని గురించి నేను డిస్క్రిప్షన్ పెడతాను. డెఫినెట్‌గా నా వీడియోస్‌లో దాని గురించి నేను వీడియో చేసి పెడతాను. సో ఇటువంటి సిచ్యువేషన్ అంటే ఏంటంటే కోర్టు బర్డెన్ తగ్గించడానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండవది కోర్టులో మనకు అంత సమయం ఏర్పడట్లేదు. మనం ఆక్రోశం అంతా చెప్పుకోలేము అక్కడ. అన్ని విధాలు అంత టైం మనకు దొరకట్లేదు. అంత టైం ఇచ్చేటటువంటి శక్తి కోర్టుకు లేదు. ఇంకా మనకున్న కోర్టుల సంఖ్య, మనకు వచ్చే కేసులకి, మన జనాభాకి ఈ రేషియోకి ఎటువంటి సంబంధం లేదు. చాలా అబ్నార్మల్గా తక్కువ ఉన్నాయి కోర్ట్స్. అబ్నార్మల్గా తక్కువ అవర్స్ వర్క్ చేస్తున్నాయి. నో డౌట్ ఇన్ దిస్. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఒక మీడియేటర్ని కానీ, ఒక నెగోషియేటర్ని కానీ మధ్యలో పెట్టుకుని, లేదంటే ఒక అది ఆర్బిట్రేషన్కి కానీ మనం వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం రెండు పార్టీలు ఎదురు బెదురు కూర్చుని ఉంటాయి. మన ఆక్రోశం మనం చెప్పుకోవడానికి ఉంటుందన్నమాట. సపోజ్ దీని గురించి కూడా మళ్ళీ చెప్తాను. నెగోసియేషన్ అంటే ఏంటంటే ఇద్దరిద్దరు కలిసి మాట్లాడుకుని వాళ్ళ తరపున ఎవరినన్నా తీసుకురావచ్చు, బేరం ఆడుకోవడం, లేదంటే దీనికి ఒక అవగాహనకి రావటం. ఇద్దరు అందులో గెలిపే ఉంటుంది, ఓటమి ఉండదు. మన కోర్టులో అయితే ఒక పార్టీకి ఓటమి ఉంటుంది, ఒక పార్టీకి గెలుపు ఉంటుంది, లేదంటే ఒక పార్టీకి ఒక డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది, ఒక జడ్జిమెంట్ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఇద్దరు మాట్లాడుకోవచ్చు, ఇద్దరు ఎదురు బెదురు కూర్చోవచ్చు. ఉన్నవన్నీ కూడా ఇద్దరు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్నవన్నీ కూడా ఒకళ్ళు వినిపించుకోవచ్చు. ఆ వినిపించుకోవడంలో ఒక మీడియేటర్ అనే ఒక మనిషి ఉంటాడన్నమాట. అతన్ని మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట, ఇద్దరు పార్టీలు కలిపి. అతను ఏం చేస్తాడంటే, లేదా అతను లేదా ఆమె వీళ్ళిద్దరిని సామరస్యంగా మాట్లాడుకునే వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే నీకున్న బాధలు, నీకున్న ఆక్రోశం, అదే ఫైనాన్షియల్ అనుకో. సపోజ్ నువ్వు ఒక 5 లక్షలు తీసుకున్నావు, అతని దగ్గర నుంచి వడ్డీకి తీసుకున్నావు. నువ్వు ఒక నోట్ రాసిచ్చావు, ఆ నోట్ అతనికి ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ పక్కాగా ఉన్నాయి అనుకోండి. ఉంటే ఒకసారి మాట్లాడుకుందాం, లేకపోతే కూడా ఒకసారి మాట్లాడుకుందాం. మనం ఈ పక్కాగా ఉన్నటువంటివి ఉన్నాయి. ఇతనికి డబ్బులు ఇచ్చిన అతనికి ఏమనిపిస్తుంది, నేను లిటిగేషన్కి వెళ్ళొచ్చు, నేను కోర్టుకి వెళ్ళొచ్చు, ఇతనికి ఉన్న ప్రాఫిట్ ఇది, బెనిఫిట్ ఇది. ఇతను తీసుకున్న అతను ఉంటాడు, ఇతనికి ఏముంటుంది, నేను ఇన్ని 5 లక్షలు తీసుకున్నాను, దీని మీద వడ్డీ 3 లక్షలు అయిపోయింది, మొత్తం 8 లక్షలు కట్టాలి, నేను ఇంత కట్టలేను, ఎంతో కొంత తెగిపోతే బాగుండు ఇది మీడియేషన్ అనేటటువంటిది ఈ కమర్షియల్గా ఇతను ఇతను ఈ పార్టీ ఇట్లా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇద్దరు మాట్లాడుకుంటారు, ఒకే సీట్లో, ఒకే మీటింగ్లో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు అనమాట. మాట్లాడుకోవచ్చు, లేదా కొంచెం పోట్లాడుకోవచ్చు, కొంచెం హార్ష్ మాటలు రావచ్చు, అది నేను కాదని అనను. బట్ ఒక థర్డ్ పార్టీ అంటూ ఉంటుంది, ఒక న్యూట్రల్ పార్టీ మనం మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మనం ఇద్దరం ఒకరి పక్కన ఎదురు బదురు పడేటప్పుడు తిట్టుకోవడం వేరు, మన ఇద్దరు ఆవేశాలు వేరు, మన ఇద్దరు పర్సెప్షన్ వేరు, ఇచ్చేవాడు ఆక్రోశం వేరు, తీసుకున్నోడు ఆవేదన వేరు. ఎప్పుడైనా ఇచ్చినోడు ఆక్రోశం, తీసుకున్నోడు ఆవేదన. మళ్ళీ ఇవ్వాలి కదా అనేసి ఆడి బాధ ఇవ్వలేక నానా తిప్పులు, లేదంటే లాస్ అయిపోవడం, లేదంటే బిజినెస్లో, లేదంటే ఇవ్వలేకపోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంతేగాని తీసుకుని ఇంట్లో డబ్బులు పెట్టుకుని మనసొప్పక ఇవ్వలేకపోవడం గురించి నేను మాట్లాడట్లేదు. నేను కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇటువంటి కండిషన్స్ అన్నీ ఒక థర్డ్ న్యూట్రల్ పార్టీని పెట్టుకుని, అంటే అతను మీడియేటర్గా లేదా ఆమె మీడియేటర్గా పెట్టుకుని మనం మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక సుహృద్భావ వాతావరణంలో మన ఇద్దరం మాట్లాడుకోవడానికి వీలు ఉంటుంది. నీకుండే బాధను నువ్వు చేద్దాం, అరే బాబు నేను 5 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిచ్చాను, ఆ రోజు నేను ఎంతో కష్టపడి నువ్వు బిజినెస్ పెట్టుకుంటాను అంటే నాకు ఏదో ఒక రూపాయి వస్తుంది కదా, నువ్వు ఒక రూపాయి సంపాదించుకుంటావు కదని 5 లక్షల రూపాయలు నేను ఈ పని మానుకుని నేను నీకు ఇచ్చాను. సో నువ్వు ఇవాళ ఏం చెప్తున్నావు, ఆ వడ్డీ కాకుండా అసలు కూడా నువ్వు ఇవ్వలేని స్టేజ్లో ఉన్నావు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఇతను ఆక్రోశం ఇతను చెప్పుకుంటాడు. ఇతను ఏం చెప్తాడు, అవును నేను కూడా అదే ఇంటెన్షన్తో తీసుకున్నాను మనీ, రైటే, నేను 5 లక్షలు ఎందుకు తీసుకున్నాను, నేను బిజినెస్ చేసుకుని డెవలప్ అయ్యాను, కానీ నా పరిస్థితి ఇలా వచ్చింది, అది అనుకోని సంఘటన ఇలా వచ్చింది, లేదంటే కరోనా లాంటి కండిషన్ ఏదో వచ్చింది, లేదా నేను నా వల్ల కాలేదు, లేదంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా, దీనివల్ల నేను కొంత నష్టపోయాను, సో ఇంత వడ్డీ నేను నీకు ఇవ్వలేను,
ఇప్పుడు నేను సెటిల్మెంట్కి రాగలుగుతాను, నేను వడ్డీ ఇవ్వలేను అని చెప్పి ఇతని ఆక్రోశతను చెప్పుకుంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఈ విషయాలు గమనించేటప్పుడు వీళ్ళిద్దరి విషయంలో కూడా మనం థర్డ్ పార్టీ వింటాడు కదా, థర్డ్ పార్టీ ఏంటి జస్ట్ సలహా ఇస్తాడు అంతే. ఏమనంటే అట్లా కాదండి, మీరు ఈ విధంగా చేసి ఈ విధంగా చేయడం వల్ల మీకు కొంచెం పరిస్థితి బాగుంటుంది కదా, అది అంటే కేవలం ఆ భావం వాళ్ళలో కలిగిస్తాడు. ఓకే, ఈ విధంగా అవును, మనం ఈ నెలలో నేను ఒక నెల టైం తీసుకుని నేను ఇంత తక్కువ వడ్డీ ఇవ్వగలుగుతాను, 5 లక్షలు ఇంకో 1 లక్ష వేసి 6 లక్షలు ఇవ్వగలుగుతాను, నేను 8 లక్షలు ఇవ్వలేను, అతను ఇతను అనవచ్చు. ఇతనికి కొన్ని పాజిటివ్స్ కనిపించవచ్చు. అవును, నేను లిటిగేషన్కి వెళ్ళి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు వెయిట్ చేసి నేను 8 లక్షలు అన్నీ కలిసి 10 లక్షలు తీసుకునే బదులు నేను ఇప్పుడు ఇది తీసుకుంటే నాకు ఉపయోగపడుతుంది కదా, నాకు 1 లక్ష రూపాయలతో నేను ఇక్కడేనండి ఇతను విన్ అవుతున్నాడు, ఇతని వస్తుంది ఎంతో కొంత వస్తుంది, ఇక్కడ ఇతను కూడా విన్ అవుతున్నాడు, తనకు కావాల్సింది రీచ్ అవుతున్నాడు. ఇటువంటివి అన్నీ కూడా మనకి మీడియేషన్లో పాసిబిలిటీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కొంచెం కమర్షియల్ మీడియేషన్స్, చాలా మన ఇంటి రోజువారీ జరిగే ఇష్యూసే ఇవన్నీ కూడా. ఇటువంటి ఇష్యూస్ అన్నిటికి కూడా మనం ఏడిఆర్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.